ప్రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కాగజ్ నగర్ పట్టణంలో ఈ రోజు జమ్మూ కాశ్మీర్లోని ఫాల్గాంలో నిన్న జరిగిన దారుణమైన దాడికి నిరసనగా ఈ సాయంత్రం ఉదయం 7:15 గంటలకు రాజీవ్ గాంధీ చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ మీదుగా యాజీవ్ గాంధీ చౌరస్తా వరకు హిందూ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల మార్చ్ నిర్వహించడం జరిగింది. హిందూ సంఘాలు, యువకులు, వ్యాపారస్తులు పెద్ద సంఖ్యలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన హిందువుల కుటుంబాలకు తమ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం, హిందూ కమిటీ నాయకులు శివగౌడ్, శివ, సిందం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్ తదితర బజరంగ్ దళ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. मुर्दाबाद डाउन डाउन मुर्दाबाद डाउन मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद देश के गद्दारों को गोली मारो सालों को देश के गद्दारों को गोली मारो सालों को नहीं सहेंगे नहीं सहेंगे हिंदू समाज नहीं सहेंगे नहीं सहेंगे नहीं सहेंगे हिंदू समाज नहीं सहेंगे आपंडी हिंदुलपై దాడులు ఆపండి హిందువులపై దాడులు ఆపండి जागो हिंदू जागो अभी नहीं तो कभी नहीं जागो हिंदू जागो अभी नहीं तो कभी नहीं ఇది భయంకర मुर्दाबाद 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 गोली मारो सालों को गोली मारो सालों को जागो हिंदू जागो अभी नहीं तो कभी नहीं जागो हिंदू जागो अभी नहीं तो कभी नहीं अरे जागो हिंदू जागो अभी नहीं तो कभी नहीं पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद देश के गद्दारों को गोली मारो सालों को 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 देश के गद्दारों को गोली मारो सालों अभी नहीं तो कभी नहीं भारत माता की जय भारत माता की जय पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान जय बोलो भारत माता की गोली मारो सालों को देश के गद्दारों को गोली मारो सालों को पाकिस्तान मुर्दाबाद मुर्दाबाद गोली मारो सालों को जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की जय జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నటువంటి భారత ప్రయాణికులు, పర్యాటక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలను వీక్షించడానికి పర్యాటకులందరూ పెద్ద మొత్తంలో వస్తూ ఆ జమ్మూ కాశ్మీర్ ప్రాంతం అంతా కొన్ని సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల నుంచి అక్కడ 2 విధానాలు ఉన్న సందర్భాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణం ఉన్నటువంటి ఆ అందాల ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్ళినటువంటి పర్యాటకులను ఇవాళ పాకిస్తాన్కు చెందినటువంటి ముష్కరులు, ఉగ్రవాదులు ఆకస్మికంగా దాడి చేసి అందులో కూడా మీరు హిందువులా ముస్లింలా అని చెప్పి పర్టికులర్ అడిగి అక్కడ పర్యాటకులను దారుణంగా హత్య చేయడం జరిగింది. హిందువుల ముస్లింల అని చెప్పి బట్టలు కూడా చూసినటువంటి
జరిగినటువంటి సందర్భాలు ఇప్పుడు మేము వింటున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వారు ఇద్దరిని ఒక న్యావీ మిలిటరీలో సెలెక్ట్ అయినటువంటి ఒక న్యావీ వ్యక్తి మ్యారేజ్ అయ్యి 6వ రోజు ఇవ్వాలి. ఏ రోజైతే నిన్న మరణించిన రోజుకు 6వ రోజు ఆయన మారువెళ్ళి అయిన తర్వాత హనీమూన్ అని చెప్పి వాళ్ళ కాశ్మీర్ వెళ్ళడం జరిగింది. అటువంటి అతన్ని కూడా దారుణంగా కాల్చి చంపడం, అక్కడ ఉన్నటువంటి 4 రోజులైతుంది, నాకు 6 రోజులైతుంది మ్యారేజ్ అయ్యి, నన్ను కూడా కాల్ చేయండి, నా భర్తను కాల్ చేసింది అని చెప్పి ఆమె మాట్లాడిన మాటలు చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి మోడీకి చెప్పాలని చెప్పి, నువ్వు నన్నెంత కూడా తప్పేయాలని చెప్పి మాట్లాడితే నీ దేశ ప్రధానమంత్రికి నువ్వు బతుకుంటేనే కదా చెప్తావని చెప్పి వికృత చేష్టలు చేస్తూ ఒక పిల్లగాళ్ళతో ఆడుకున్న విధంగా ఫైర్ చేసి అలా చంపడం జరిగింది. ఒకటే పాకిస్తాన్ వారికి హెచ్చరిస్తున్నాం మేము, ఇప్పటి వరకు స్వాతంత్రం పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చేసేటువంటి ఉగ్రవాదులను మీతో కలుపుకొని చేసే ప్రయత్నాలు ఎన్నైతే చేసారో పూర్తిగా నాశనం అయిపోయారు. అన్నం దొరకని పరిస్థితి అయిన పరిస్థితిని ప్రపంచ దేశాలన్నీ గమనించినాయి. ఇంకా ఉగ్రవాదాన్ని మీరు పోషించినా, ఉగ్రవాదానికి ఎక్కడ అవకాశం ఇచ్చినా ఇటువంటి పరిస్థితులు పునరావృతమైన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నాడు. ఇప్పుడు మీ పాకిస్తాన్ను ఏరి కొట్టే పరిస్థితులు ఉన్నారు. ఇప్పటికే ఒకసారి ఇటువంటి కవింపు చర్యలు చేపడితే లోపలికి వచ్చి కొట్టిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. ఇవాళ హోంమంత్రి అమిత్ షా గారు కూడా జరిగిన సంఘటన స్థలానికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు ఏంటి అనేది పర్యవేక్షించడం జరుగుతుంది. కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, భారతదేశ ప్రజలు కానీ, హిందువులందరూ ఏకమై ముక్తఖండంతో నిలదీస్తారు. ఇవాళ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే ఈ దుశ్చర్యలను మేము ఖండిస్తున్నాం. పాకిస్తాన్ ఖబర్దానని చెప్తున్నాం. ఇటువంటి పరిస్థితులు చేస్తే ఇప్పటికే పుట్టగడ్డలు లేకుండా బిచ్చమడుకునే పరిస్థితి వచ్చింది. ప్రపంచ దేశాలు ఏవి కూడా మీకు బిచ్చమేసే పరిస్థితుల్లో కూడా లేవు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని శాంతియుతమైన వాతావరణంలో ఇలా అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు కానీ, హిందువులు కానీ వాళ్ళందరికీ ఉపాధి కల్పించే విధంగా జరుగుతున్నటువంటి చర్యలను మీరు అందరూ స్వాగతిస్తున్నటువంటి పరిస్థితిని గమనించి ప్రశాంతమైన వాతావరణం కల్పించే పరిస్థితులు నెలకొల్పడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. కానీ పాకిస్తాన్ వాళ్ళకు కూడా హెచ్చరిక, ఇటువంటి పరిణామాలు చేస్తే ఇప్పటికే అన్నం దొరకని పరిస్థితి వచ్చింది. రాబోయే రోజులలో దారుణాలకు మీ ప్రపంచ దేశాలన్నీ నీకు పంపుతుందా బైకాట్ చేసి అప్పు కూడా అయ్యేటటువంటి పరిస్థితులు వస్తాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. కశ్మీర్ రాష్ట్రంలో పహల్గామాకు పర్యటనకు వెళ్ళినటువంటి హిందువులని పాకిస్తాన్ ఉగ్రవాదులు అతి కిరాతకంగా ఒక వర్గాన్నే ఎంచుకొని మతం అనే పేరుతో విభజించి కేవలం హిందువులపై విచక్షరహితంగా దాడి చేసి వాళ్ళని చంపడం జరిగింది. ఈ దాడిని యావత్ హిందూ సమాజం కూడా ఖండిస్తుంది. రానున్న రోజుల్లో ఇటువంటి నిన్న కాశ్మీర్, మొన్న బెంగాల్, మరి రేపు ఎక్కడ జరగబోతుందో హిందువులందరూ కూడా దీన్ని గమనించాలి. హిందువులందరూ కూడా ఓపిక నశించి రోడ్ల మీదకి రావాలి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు హిందూ సమాజం అంతా కూడా ఐక్యంగా ఉండి భారత సైన్యానికి మనం సపోర్ట్ చేసి ఈ పాకిస్తాన్ కుక్కలని, ఏదైతే పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా మారిందో ఆ పాకిస్తాన్ని మొత్తం కూడా అంతం చేసే పనిలో యావత్ హిందూ సమాజం కూడా తోడుగా ఉండాలి. ఇప్పటికైనా హిందూ సమాజం మొత్తం కూడా మేల్కొని హిందువులపై వరుస దాడులని ఆపాలి. లేని ఎడల హిందువులు కూడా చాలా ఓపికగా ఉన్నారు. ఓపిక నశిస్తే రోడ్డు మీదకి వచ్చి ఇటువంటి ఉగ్రవాద కుక్కలందరినీ కూడా బాంబులతో పేలుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. అందరం కూడా ఈరోజు మన యొక్క హిందూ దేశమైనటువంటి భారతదేశం లోపల మన సోదరులను కొంతమందిని పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లాం తీవ్రవాదుల చేతుల్లోపట చనిపోయినటువంటి మన హిందూ బంధువులందరికీ కూడా నివాళులు అర్పించడానికి, ప్లస్ మన దేశం లోపల హిందువులకు రక్షణ లేకుండా పోయిందని తెలపడానికి మనం ఇక్కడ అందరం కూడా ఏకీకృతమైనాము. అయితే ఇట్లాంటి సందర్భం లోపల మన యొక్క హిందూ బంధువులు ఎవరైతే చనిపోయినరో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఆత్మ సద్గతిని పొందాలని మనం పూర్ణ
హృదయంతో ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాము. వెనుక ఉన్న వాళ్ళు కూడా దయచేసి జై శ్రీరామ్ అంటే స్టార్ట్ చేయి, జై శ్రీరామ్ అంటే పల్లి. అయితే జై శ్రీరామ్ అని నినాదంతో ఈ సంతాపాన్ని స్టార్ట్ చేద్దాము. మళ్ళీ జై శ్రీరామ్ అనే వరకు కూడా అందరము మౌనం పాటిద్దాం. తర్వాత జై శ్రీరామ్, జై బలో భారత్ మాతా కీ. सनातन हैंदव धर्म की